పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండల కేంద్రంలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు కంబాల శ్రీనివాసరావు కోరుకొండ ప్రధాన రహదారిలో ఇంటింటికి తిరుగుతూ డోర్ టు డోర్ స్వీట్లు పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి కార్యకర్తలు సందడి చేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడేందుకు బీజేపీని గెలిపించిన పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ప్రజలకు కంబాల శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ అరాచక పాలనకు ప్రజలు ముగింపు పలికారని, ఇది ఆ రాష్ట్ర ప్రజల విజ్ఞతకు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలలోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కంబాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో అంతా ప్రపంచ దేశాలని కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జడ్జిమెంట్ డే ఏదైతే అస్సాంలోని, వెస్ట్ బెంగాల్లోని, పుదుచ్చేరి, అలాగే కేరళ, తమిళనాడులో జరిగిన ఎన్నికలు ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 5 రాష్ట్రాల్లోని కూడా, అందులోంచి 4 రాష్ట్రాల్లో కూడా విజయ దుందుభి మోగించి భారతదేశం అంతా కాషాయ వర్ణంగా మార్చిన అద్భుతమైన రోజు. పశ్చిమ బెంగాల్ని భారతదేశాన్ని నాశనం చేయడానికి ముఖద్వారంగా ఉపయోగించుకుంటున్న మమతా బెనర్జీని వీకి మీద కాలేసి భారతీయ జనతా పార్టీ తొక్కిన రోజు ఈరోజు. నిజంగా పైశాచికమైన ప్రవృత్తితోటి వెస్ట్ బెంగాల్లోంచి లోపలికి రోహింగ్యాల్ని, అలాగే పాకిస్తాన్కి, బంగ్లాదేశ్ సంబంధించిన అన్యమతస్తుల్ని, అన్య దేశస్తుల్ని భారతదేశంలోకి అక్రమ చొరబాట్లు జొరిపించి వెస్ట్ బెంగాల్లో ఉంచడమే కాకుండా దేశవ్యాప్తంగా వ్యాప్తితం చేసి ఈ దేశాన్ని వేరే మతాలకి, బంగ్లాదేశ్గా మార్చడానికి ప్రయత్నం చేసింది మమతా బెనర్జీ. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల జనాభా లెక్కల్లో అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే నవీన్ నితిన్ గారు వీళ్ళంతా చొరవ చూపించి ఏదైతే తప్పుడు సమాచారంతో ఆధార్ కార్డులు పొంది విదేశస్తులు మన దేశంలో ఓటు హక్కులు సంపాదించారు, అటువంటి ఓటు హక్కు 1,70,00,000 దాకా చేశారు. అది అలాగే ఉత్తరప్రదేశ్ కూడా 2 కోట్లు, కేరళలో 60 లక్షలు, ప్రతి రాష్ట్రంలోని కూడా లక్షలాది కోట్లాది ఓట్లు నమోదు చేసుకున్నారు. దీనివల్ల తప్పుడు విజయ కేతనాలతోటి అన్య దేశస్తులు వేసిన ఓట్లతో ఈనాడు రాజకీయ నాయకులు గెలిచారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే భారతదేశంలో ప్రతి వేదన పొందుతున్న భారతీయుడికి సంతృప్తి కలిగే విధంగా ఈ భారతదేశంలో ఉన్న మైనారిటీ ముస్లిమ్స్ సహోదరులు, మైనారిటీ క్రిస్టియన్ సహోదరులు, దళిత సహోదరుల యొక్క సంక్షేమ పథకాలని పలుచన చేస్తూ వాళ్ళ యొక్క ఫలాలను వేరే దేశస్తులు అనుభవించే దౌర్భాగ్యం నుంచి నిన్నటితోటి విముక్తి కలిగింది. అయితే నిన్న గోకవరంలోని, రాజానగరంలోని భారీ ఎత్తున మిఠాయిలు పంచి బాణసంచా కాల్చడం జరిగింది. నిన్న కోరుకొండలో ఆ సమయాభావం వల్ల మేము కోరుకొండలో చేయలేకపోయాం. ఈ రోజున కోరుకొండ, శ్రీరంగపట్నంలోని ప్లాన్ చేసుకుని చక్కగా చేస్తాం. చాలా వైభవంగా, తక్కువ ప్రజాదరణ తక్కువగా లేదు. 3 నియోజకవర్గాల్లో ప్రపంచంగా ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దు. నేను మీకు అందరికీ వినతి చేసుకుంటున్నాను. నేను పత్రికా యాజమాన్యాన్ని కూడా తెలియకపోవచ్చు, ఎవడైతే రాశాడో వాడితే పత్రికా యాజమాన్యం కూడా తెలియకపోవచ్చు అది. సో అందువల్ల నరేంద్ర మోడీ ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది. అది నరేంద్ర మోడీ గారి మీద కానీ, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావితం మీద కానీ, అలాగే ఎవరెవరైతే స్టాలిన్ ఏవాడు హిందుత్వం మీద, ధర్మం మీద తప్పుడు ప్రచారాలు చేశాడు, నాశనం అయిపోయాడు. మమతా బెనర్జీ ఏమైపోయింది, ఇప్పుడు ఎక్కడ పోతుందో కూడా తెలియదు. ఇది ఇప్పుడు భారతదేశం అంతా కూడా క్రైస్తవులైనా, ముస్లింస్ అయినా, హిందువులైనా ఒకటే తాటి మీదకి వస్తున్నారు. మనం భారతీయులనే తాటి మీదకి వస్తున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలం కూడా అదే. భారతీయులు అంటే హిందువులు కాదు, హిందువులు, క్రైస్తవులు, ముస్లింస్ కలిగిన భారతీయ జనతా పార్టీ అందరూ సమభావంతో బ్రతకాలి. ఇక్కడ అన్నదమ్ముల్లా బ్రతకాలి. ఒక ఇంట్లో ఉంటున్నాం మనం. దీనివల్లే గుణపాఠం నేర్చుకున్నారు. మీరు రానున్న రోజుల్లో చూడండి, మీరు కేరళలో 2 సీట్లు సంపాదించారు. ఎక్కడైనా సరే వాడు భారతీయ జనతా పార్టీ మా వాళ్ళు 2 సీట్లతోనే మొదలెడుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఎన్నిక జరిగినట్టుకి ఆ స్టేట్ వాళ్ళ హస్తగతం అవుతుంది. ఇది గొప్పతనం. అది అలాగే ఇప్పుడు శ్రీరంగపట్నం కూడా మేము వీధిలో ఇంకా ఎండ వీధి మించిపోతుంది. కోరుకొండ గ్రామం అంతా కూడా వీధిలో రాజవీధి అంతా కూడా పంచిపెట్టడం జరిగింది మెయిన్ రోడ్ మీద.
ఇప్పుడు కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామి వీధి మీదుగా వెళుతూ శ్రీరంగపట్నం కూడా మేము మిఠాయిలు పంచుకుంటూ, అలాగే ఈ రోజుని తిరుమలాయపాలెంలో ఆడపడుచులకి పట్టుచీరలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అక్కడ.